తిరుమలలో పూర్వం జంతు బలులు ఇచ్చేవారని మీకు తెలుసా? సుమారు 1300 సంవత్సరాల క్రితం ఒక యాదవరాజు తిరుమలను పరిపాలించేవాడు. ఆయన చాలా మంచి రాజు, కానీ ఆయనకు శాస్త్రాల గురించి సరైన అవగాహన ఉండేది కాదు. ఆ సమయంలో కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సహజంగా నామాలు, శంకుచక్రాలు లేవు. దీనిని గమనించిన కొంతమంది శాక్తేయులు రాజు దగ్గరికి వెళ్లి, ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, అమ్మవారి విగ్రహం అని రాజును నమ్మించారు. సాధారణంగా అమ్మవారికి జంతు బలులు ఇస్తారనే ఉద్దేశంతో తిరుమలలో కూడా జంతు బలులు ఇవ్వడం మొదలు పెట్టారు. కొన్నాళ్ల తర్వాత శైలులు వచ్చి అది శివుడు విగ్రహమని, స్కాందులు వచ్చి అది కుమారస్వామి విగ్రహమని వాదనలకు దిగారు. ఇలా తిరుమలలో ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు సహించలేక రామానుజాచార్యుల రూపంలో భూమిపైకి వచ్చాడు. పురాణాల్లోని ఆధారాలను చూపిస్తూ అది వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహమేనని నిరూపించాడు. అంతేకాకుండా స్వామివారికి శంకుచక్రాలు మరియు నామం తప్పనిసరిగా ఉండాలని, అభిషేక సమయంలో కూడా వాటిని తొలగించకూడదని కఠినమైన నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు నుండి నేటి వరకు ఈ నియమాలే అమలవుతున్నాయి. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.